అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసేయండి. జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు కర్మ ప్రదాత, న్యాయాధిపతిగా పేర్కొన్నారు. జ్యోతిష శాస్త్రంలో శనీశ్వరుడిని అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. శనిదేవుడు మంచి చెడుల ఆధారంగా ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో కొన్ని పనులు చేస్తే చాలా కోపంగా కూడా ఉంటాడు. అటువంటి పరిస్థితులలో శనీశ్వరుడి ఆగ్రహాన్ని ఎదుర్కోకూడదనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో వచ్చే కొన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. హిందూ మతంలో వారంలో ఒక్కో రోజుకు ఒక్కో దేవుడిని అంకితం చేశారు. శనివారం సూర్య భగవానుడి కుమారుడు శనీశ్వరుడు రోజుగా పరిగణించబడుతుంది. శనీశ్వరుడు కర్మలను అనుసరించే శిక్షణలను ఇచ్చే న్యాయదేవుడు అని కూడా చెబుతూ ఉంటారు. అయితే శనీశ్వరుడి అనుగ్రహం కొన్ని పనులు చేయడం వలన కలిగితే, అంటే కష్టపడి పనిచేసే వ్యక్తుల చోట్ల పేదలకు సహాయం చేసేవారి పట్ల శనీశ్వరుడు అనుగ్రహం చూపిస్తాడు. అదే సమయంలో ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అదేవిధంగా శనిదేవుడు కూడా అతన్ని శిక్షిస్తాడు. ముఖ్యంగా శనివారం రోజున కొన్ని పనులు చేస్తే శనీశ్వరుడికి కోపం వస్తుంది. అటువంటి వ్యక్తుల జీవితాలపై కష్టాలను కలిగిస్తాడు. ఈరోజు శనివారం రోజున పొరపాటున కూడా చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గడ్డం, జుట్టు, గోర్లు కత్తిరించుకోకూడదు. హిందూ మత గ్రంథాలలో శనివారం గడ్డం, జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం నిషేధించబడింది. శనివారం రోజున గడ్డం, జుట్టు, గోర్లు కత్తిరించుకుంటే శనిదేవుడు కోపగించుకుంటాడని నమ్మకం. శనివారం రోజున ఈ పని ఎవరు చేసినా శనీశ్వరుడు వారిని ఇబ్బంది పెడతారు. శనివారం నాడు తల్లిదండ్రులు తమ కూతురుని అత్తగారింటికి పంపకూడదు అని నమ్ముతారు. శనివారం రోజున కూతురును అత్తమామల ఇంటికి పంపితే ఆమె వైవాహిక జీవితం బాగా ఉండదని, భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడి విడిపోవడానికి దారి తీస్తుంది అని నమ్ముతారు. శనివారం నూనె, నల్ల మినపప్పు కొనడం మానుకోవాలి. శనివారం నూనె, నల్ల మినపప్పును కొనే వారిపై శనీశ్వరుడు కోపంగా ఉంటాడని నమ్ముతారు. అయితే ఈ రోజున నూనె, మినపప్పును దానం చేయడం వలన విశేష ఫలితాలను ఇస్తాడు. శనివారం రోజున పొరపాటున కూడా మాంసం, మద్యం తినకూడదు. ఇలా చేసిన వారిపై శనిదేవుడు చాలా కోపంగా ఉంటాడని, వారి జీవితంలో కష్ట నష్టాలు పాలు చేస్తాడని నమ్ముతారు. ఇంకా శనివారం రోజున ఉప్పు కొనకూడదు. ఈ రోజున ఉప్పు కొంటే అశుభ సంఘటనలు జరుగుతాయని నమ్మకం. ఈ రోజున ఉప్పు కొనే వారిపై శనిదేవుడికి కోపం వస్తుంది. ఇలా చేసేవారు శనిదేవుని చెడు దృష్టి పడుతుంది. అంతేకాకుండా ఆయన ఆగ్రహాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుడికి ఇనుప లోహం అంటే ఇష్టం. అయితే శనివారం ఇనుము కొనడం, అమ్మడం నిషేధించబడుతుంది. అంతేకాదు ఈ రోజు ఇనుమును ఇంటికి తీసుకురాకూడదు. ఇలా చేయడం వల్ల శనిదేవుడు కోపంగా ఉంటాడు. విషయాలను పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది అని కోరుకుంటూ ఉన్నాము.